హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియాలోనే పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. కొన్ని గంటల్లోనే 1,00,000 కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది. అవును, 1,00,000 రూపాయలు కోట్లకు పైగా మార్కెట్ వాల్యూ వైపౌట్ అయింది. ఇది విన్న వెంటనే చాలామంది ఇన్వెస్టర్లు పానిక్లోకి వెళ్లారు. మీ దగ్గర కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ ఉంటే వెంటనే మీ పోర్ట్ఫోలియో ఓపెన్ చేసి చెక్ చేయండి. అసలు ఇది పెద్ద క్రైసిసా లేక ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీయా? ఈ వీడియోలో పూర్తిగా క్లియర్గా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ముందుగా, స్టాక్ ఎందుకు పడిపోయింది? ఇక్కడ 2 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది జియోపొలిటికల్ టెన్షన్, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్. రెండవది క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం. బ్రెంట్ ఆయిల్ $112 దాటింది. ఇలా ఆయిల్ పెరిగితే మార్కెట్ మొత్తం పానిక్ అవుతుంది. అందుకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే కాదు, మొత్తం మార్కెట్ ప్రెషర్లోకి వెళ్ళింది. కాని అసలు ట్విస్ట్ ఇంకో చోటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సడన్ గా రిజైన్ చేయడం. ఈ న్యూస్ బయటకు వచ్చాకే స్టాక్ 9% వరకు పడిపోయింది. ఒక్కరోజులోనే ఇంత పెద్ద ఫాల్ రావడం ఇన్వెస్టర్స్ని షాక్కి గురిచేసింది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్, ఏదైనా స్కామ్ జరిగిందా? బ్యాంక్లో ఏమైనా ఫ్రాడుందా? సింపుల్ ఆన్సర్, లేదు. చైర్మన్ స్వయంగా చెప్పినది ఏమిటంటే ఇది ఐడియాలజికల్ డిఫరెన్స్ మాత్రమే. అంటే ఫ్రాడ్ లేదు, స్కామ్ లేదు, ఒపీనియన్ డిఫరెన్స్ మాత్రమే. అంటే బ్యాంక్ ఫండమెంటల్స్కి డైరెక్ట్ ప్రాబ్లం లేదు. కానీ ఇన్వెస్టర్స్ ఎందుకు భయపడ్డారు అంటే క్లారిటీ లేకపోవడం వల్ల. ఐడియాలజికల్ డిఫరెన్స్ అంటే అసలు ఏమిటి? అందుకే కన్ఫ్యూజన్ పెరిగింది. ఇప్పుడు మేనేజ్మెంట్ రెస్పాన్స్ చూద్దాం. వెంటనే న్యూ టెంపరరీ చైర్మన్ అపాయింట్ చేశారు. ఆర్బీఐ కూడా వెంటనే అప్రూవ్ చేసింది. మరియు మేనేజ్మెంట్ క్లియర్గా చెప్పింది, బ్యాంక్లో ఇంటర్నల్ ఫైట్ లేదు, ఆపరేషన్స్ నార్మల్గానే జరుగుతున్నాయి. సీఈఓ కూడా ఇన్వెస్టర్స్కి అష్యూరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? చాలామంది అనలిస్ట్స్ చెప్పింది ఏమిటంటే ఇది ఓవర్ రియాక్షన్. స్టాక్ అన్నెసెసరీగా ఎక్కువగా పడిపోయింది. మరియు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది పాజిటివ్ అవకాశం కూడా కావచ్చు. ఇప్పుడు వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం స్టాక్ ప్రైస్ అరౌండ్ 800, ఫ్యూచర్ బుక్ వాల్యూ అరౌండ్ 460, సబ్సిడియరీస్ వాల్యూ అరౌండ్ 130 నుండి 150, అంటే యాక్చువల్ బ్యాంక్ వాల్యూ అరౌండ్ 650 దగ్గర వస్తుంది. మరియు ఎక్స్పెక్టెడ్ ఈపీఎస్ అరౌండ్ 65, అంటే పీఈ రేషియో అరౌండ్ 10. ఇది చాలా చీప్ వాల్యుయేషన్. ఇలాంటి స్ట్రాంగ్ బ్యాంక్ ఇంత లో వాల్యుయేషన్లో రావడం చాలా రేర్. కాబట్టి చాలామంది స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఈ డిప్ని ఆపర్చునిటీగా చూస్తున్నారు. కానీ రిస్క్స్ కూడా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ఇంకా పెరిగితే, వార్ సిచ్యువేషన్ వర్సన్ అయితే మార్కెట్ ఇంకా ప్రెషర్లో ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉంటుంది. అందుకే క్విక్ ప్రాఫిట్స్ కోసం కాదు, లాంగ్ టర్మ్ మైండ్ సెట్తో చూడాలి. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్, ఇది పానిక్ సెల్లింగ్ సిచ్యువేషన్ మాత్రమే, ఫండమెంటల్ క్రైసిస్ కాదు. బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది, మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది, వాల్యుయేషన్ అట్రాక్టివ్గా ఉంది. మార్కెట్ సెటిల్ అయితే ఈ లెవెల్స్ మిస్ అయ్యామా అని చాలామంది రిగ్రెట్ అవుతారు. మరి ఇప్పుడు మీ టర్న్. మీ దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్స్ ఉన్నాయా? ఉంటే హోల్డ్ చేస్తున్నారా లేక సెల్ చేశారా? కింద కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. Until then, stay informed, stay smart,